అందరు నిమ్మలంగానే ఉన్నారు కదా. ముందుగా అందరికి వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. ఇక మన జోర్దార్ వార్తలు సురు చేద్దామా. ముందుగా పెద్ద వార్తలు. ఘనంగా వైకుంఠ ఏకాదశి పండుగ భక్తులతోని కలకలలాడినాయి గుడులన్నీ నిండుగా. ఆడిపుట్ట బుట్టి మొగోనోలే పనులు, వంగలేనోళ్ళు చూస్తే ఇజ్జత్ గిడవాలే జీవులు. యేసుక్రీస్తును శంకరుణ్ణి ఒక్కటి చేసింది. రష్యా చర్చిలా ఒక ఆమె శ్లోకాలు చదివింది. ఇంత తిండి కాదు, ఉన్న టైంకే వేస్తారట బిల్లు. మనూళ్ళే పెడతానా అమ్ముకొని కావచ్చు ఇల్లు. పాములతోని పండుగ చేసుకుంటున్న ఊరు, వీళ్ళకంటే ధైర్యవంతులే ఎవ్వలుండరు. అబ్బబ్బబ్బబ్బా, ఇవాళ ఐతారం అన్నట్టే అనిపించలే హైదరాబాద్ లా. ఏమో ట్రాఫిక్ జామ్ అయింది. పొద్దుగాలనే ఆఫీస్కి వద్దామని బయలుదేరితే 2-3 గంటలు పట్టింది. ఒక్క హైదరాబాద్ లోనే కాదు, అన్ని దిక్కుల గిట్లనే అయ్యిందట. ఎందుకో ఎరికే కదా, వైకుంఠ ఏకాదశి పండగ కాబట్టి. ఎక్కడెక్కడ ఎట్లెట్లా సంబరాలు నడిచినాయి అన్నది చూద్దామా, నడురి. అబ్బబ్బబ్బబ్బా, దేశంలో ఉన్న అన్ని ఊళ్ళు పండుగల నడిచిపోయినాయి. ఇవాళ వైకుంఠ ఏకాదశి కదా, ప్రతి గుడి భక్తులతో నిండిపోయింది. పొద్దటి కానుంచే లచ్చల్ల భక్తులు గుడికాడికి చేరి పూజలు చేసుకున్నారు. కొత్త బట్టలు వేసుకొని ఎక్కడెక్కడి నుంచో వచ్చినోళ్ళతోని మా సంబరంగా నిండిపోయినాయి గుడులు. ఎటు పండుగ అవుతున్నది కాబట్టి గుడులను కూడా మస్తు ముస్తాబ్ చేసిండ్రు. తీరొక్క పువ్వులు తెచ్చి తీర్ల సవరించిర్రు. ఓ పెద్ద పెద్ద లైట్లు దిక్కు, చిన్న చిన్న లైట్లు ఇంకో దిక్కు, రవ్వ బుగ్గలు పెట్టి పుల్లు జోర్దార్గా చేసిర్రు ఏకాదశి పండుగ. అన్నిటికంటే తిరుపతి ఎంకన్న గుడి కాడ చూడాలే. ఏకాదశి పొద్దు ఒడవక ముందే అంటే 1 గంట కానుంచే భక్తులతో నిండిపోయిర్రు. ఉత్త పబ్లిక్ కోదిక్కురంగా పెద్ద పెద్దోళ్ళు కూడా మస్తు మంది వచ్చిర్రు. స్వామిని దర్శనం చేసుకొని మొక్కుకున్నారు. చెప్పిన కొద్ది చెప్పబుద్ధి అవుతున్నది, మీకు కూడా చూసిన కొద్ది చూడబుద్ధి అవుతున్నది కదా. మరి గంత సంబరంగా నడిచింది అలా పండుగ. మొగోడు తిరగక చెడతాడు, ఆడపిల్ల తిరిగి చెడతాది అంటారు. వెనకటి కానుంచి గిదే మాట చెప్పి ఆడోళ్ళు వంటారల్లా, మొగోళ్ళు రోడ్ల మీద. మరి బయట పరిస్థితులు కూడా బాగలేవు కాబట్టి గదే మంచిది అన్నట్టు చూస్తారు. కానీ ఇలా గట్లున్నాయి రోజులు. ఆడోళ్ళెవలో మొగోళ్ళెవలో గుర్తు పట్టకుండా అందరు ఒక తీరు బట్టలే వేసుకుంటారు. జిన్ను పాయింట్లు వేసుకునుడు, పొట్టి జుట్టు కత్తిరించుకునుడు, వావో చెప్పద్దిగా. అంటే గట్లుండద్దని అంటలేము, ఉండముచ్చట చెప్తున్నాం గంతే. కాలం తీరుగా మారుతున్నారు. కానీ వెనకటి రోజుల్లో కూడా గిట్లనే ఎవరన్నా ఉండేనా, గిడెవలో ఉన్నారట చూద్దామా. గిడ చూడుర్రి, అన్నెవలో పేడు మూతేసుకొని బొట్టు పెట్టుకొని ముద్దుగానే ఉన్నాడు అని అనిపిస్తున్నది కదా. కానీ ఆయనే కాదు, ఆమె అంటే అర్థమైందా, ఆడాముల్లా. మస్తు చిత్రం అనిపిస్తున్నది కదా. మనమే కాదు, ఈమెను కొత్తగా చూసిన వాళ్ళంతా గట్లనే ముక్కు నేలేసుకొని బీరిపోయి చూస్తూనే ఉంటారు. ఇక గీ అన్న కాదు 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 ఈ అక్క కాదు 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 ఈ అక్కన్న చేసే పనులను చూసిండ్రే అనుకో, సోయి తప్పి కింద పడిపోతారు వంగలేని మొగోళ్ళుంటే. చూస్తున్నారా, చెట్టులు ఎక్కుడే కాదు, కొస్సారి కొమ్మలున్న చిగురును కూడా ఉత్తగానే కోసుకొస్తున్నది. ఇక నాగలి పట్టిందంటే కోడ్రాలే జరుసుకోవాలనుకో రాదుర్రి. ఇర్వాలేసి గొర్రు కొడతాంటే ఎకురాల కొద్ది భూములు గజ్జగా జొనకాల్సిందే. ఒరాలు పెట్టి నాట్లేసే కాడ తువ్వాలను లుంగి లెక్క కట్టి పని చేస్తాంటే ఏ 4 మొగోళ్ళు కూడా లెక్కకు రారనిపిస్తుంది. ఎడ్ల నడుచుకున్నట్ల ముంగటుంటది. ఈడికే కాదు, పొద్దుగా పెద్ద మనుషులను కలుసుడు, ఆఫీస్ కాడ చేరి మొగోళ్లతో కూర్చొని ఊరు ముచ్చట్లు మాట్లాడుట్లా వెనక పడది. కాకపోతే ఓ ముచ్చట ఎక్కువనే చెప్తది మంచి చెడ్డ. ఏమనుకోకుర్రి గాని బీడి కూడా అలవాటైంది. మరి పెద్ద మనిషి కాడ అన్నిట్లుండాలి కదా. వికారాబాద్ జిల్లా యాలాల మండలం హజీపూర్ కు వచ్చిన వాళ్ళంతా ఈ లక్ష్మణను కాదు, ఈ లక్ష్మిని చూసి పోవాల్సిందే. అసలు ఎందుకు మొగవతారం ఎత్తిందో లచ్చన్న చెప్తాడు నుండ్రి. నేను అందరితో పాటు
సమానం పని చేస్తా మగ పిల్లల దాంట్లో గుట్టంగా వ్యవసాయం పని చేస్తా వాళ్ళ దాంట్లో తిరుగుతా వాళ్ళది ఏమంటే గుట్టంగా ఏమనుకోను వాళ్ళు అట్లే భావిస్తారు నన్ను. మరి ఈమె లగ్గం ముచ్చట ఎందాక వచ్చిందో గీ మనిషి చెప్తున్నాడు ఇనుండ్రి. వాళ్ళ వెనక పుట్టిన ఆడపిల్లలు చెల్లెళ్ళని ఇచ్చినాము, వాళ్ళ మ్యారేజ్లు అయినాయి, పిల్లలైనరు. ఈమె పెళ్లి చేసుకోలేదు. చేసుకోమంటే ఫస్ట్ నువ్వు చేసుకోపోయా నాకెందుకని ఆ విధంగా మాట్లాడుతుంది. హాగో గదట కథ. ఉండో లేకనో 5 ఆడపిల్లలకు తోడు పుట్టిన అక్క ఆ చెల్లెళ్ళ పెళ్లిళ్ళు చేసుట్ల పడి అన్న లెక్కైంది, తండ్రి లెక్కైంది. ఈమె మాత్రం మోగోన్ తీరుగానే ఉండిపోయింది. ఈమె గురించి తెలిసినోళ్ళు మోగోళ్లకు మీసాలుంటాయి, ఈమెకుండయి, మిగతాదంతా సేమ్ టు సేమ్ అని చెప్పుకుంటారు గొప్పగా. సూత్తా అంటే నిజమే అనిపిస్తలేదు. లెక్క పెడితే పండుగలు కొన్నే అనుకుంటాం గాని ఊరికో పండుగ తీరుకో రకం ఉత్సవం ఉంటది ఊళ్ళ పొంట. ఓ కాడ తేళ్ళనెక్కించుకునే సంబరాలు చేసుకున్నట్టు చూసినాం కదా. గిడ చూద్దుర్రాండ్రి పాముల పండుగను. పాములు ఎక్కడి వాటికి పండుగలు ఎక్కడి అని ఏం పరిశాన్ కాకుర్రి. ముందుగాల గీ స్టోరీ నుండ్రి. మీరు పోతే పోతురు కానీ సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి పూర్తి పండుగ మాత్రం ఇంకో గీ ఊరు ఓకుర్రి. ఓరిని కథగాల చీకట్ల పాము కనిపిస్తేనే గద్దుల శరీరం పుడుతుంది. పడ ఈ ఊరోళ్ళు మెడలేసుకొని తిరిగి పండుగ చేసుకుంటున్నారులా. ఇగో హిందూపురం చిన్నమత్తూరు మండలం శేనపల్లి అనే ఊరిది. అగా ఎట్లా సింగారించుకున్నారో చూడుర్రి బతుకమ్మ పండుగ లెక్క. గుడిలా చూడుర్రి ఉత్త శివలింగం పాంబమ్మ కాదు, మీద మీద చూడుర్రి మీద నిగనిగలాడుతున్న నాగన్న. ఎండాకాలం అన్న ఎండలు ఆలస్యంగా వస్తాయి కావచ్చు కానీ పండుగ పూట బరాబర్ వస్తుందట. ఇగో ఈ పాము ఒక్కటే ఉన్నది అనుకోకుర్రి, అలా అటో ఇటో 2-3 కూడా వస్తాయట. అందుకే ఎందుకైనా మంచిదని కనిపించిన పుట్టలల్లా పాలు పోస్తున్నారట ఊరోళ్ళు. మంచి కూసం మీద ఉన్నట్టున్నది కదా. అగ్గరు వాళ్ళ అవ్వగారు చుట్టమైనట్టు ఎట్లా ముట్టుకుంటున్నాడో. ఓ అన్న అరే అరే కట్టెతోని తీసుకుపోతున్నాడు. అయిపోయింది పో పాము పెళ్ళి అనుకుంటున్నారా? చూడు రత్న ఈ పోరడు తోక పట్టుకున్నాడు ఇంత గిటేటంటే ఇగో గీన చూడు రీ. ఆహా అచ్చం శంకరుని తీరే కావాలనుకుంటున్నాడు. కొద్దిగా అట్టనే అనిపిస్తున్నాడు కదా. ఎటమటం అయ్యిందో ఆ శంకరుని దగ్గరికే పోతాడు అని అనిపిస్తుంది వాళ్ళకైనా. అదేం చిత్రమో తెలియదు కానీ ఈ ఊళ్ళకు ఈ పండుగ పూట బయటికి వెళ్ళిన పావులు ఎవ్వరను కలవాయట. దేవుని మహిమతోని గిట్ల అవుతున్నదని ప్రతి ఏట పండుగ చేసుకుంటున్నారు ఈ ఊరోళ్ళు. కానీ మీరైతే ఎన్నడూ పావులు కనిపిస్తే పట్టుకోకూర్రి. మీ ఊరు చిన్నమత్తూరు కాదు పైలం. మహబూబాద్ జిల్లాల జనం అందరూ ఎందుకో మస్తు బాధపడుతున్నారట. దయ్యం పట్టిందని కాదు, వాళ్ళ ఊరి మీద పిడుగులు పడతాయని కాదు. ఎందుకో తెలవాలంటే ముందుగాల మనం కూడా మహబూబాద్కు పోవాలి. కానీ బట్టల మీద కోటేసుకొని పోవాలి. ఎందుకైనా మంచిది తలకాయకు హెల్మెట్ కూడా పెట్టుకోవాలి, కాళ్ళకు కూడా సరిపోని బూట్లు పెట్టుకోవాలి. ఇదంతా ఎందుకంటే మరి పానాలతోటి తిరిగి రావాలంటే గింత జాగ్రత్త తప్పదు. మరి ఇంటే పరాశకం అనిపిస్తుంది కావచ్చు కానీ మహబూబాద్ జిల్లా కురేవి మండలం నేరేడ ఊరోళ్ళు ఇంట్లోనే ఉండకుండా ఇందులో బట్టవాజ్ దొంగలు పాడై ఊరి మీద వాడి పానాలే తీసినంత పని చేస్తున్నారు. ఇగో నిమ్మగంటి చంద్రయ్య పరిస్థితి చూడురి. చెవు కొద్దిగా ఘాటువాడి మిగిలిపోయింది, లేకపోతే జీవితాంతం చెవు లేకుండానే తిరిగేటోడు. దెబ్బలకు ఒళ్ళు చూడురి కమిలిపోయి నెత్తురు వేరుకపోయింది. అసలే పెద్ద మనిషి ఆయమన్న కాడ దెబ్బ తగిలితే బతికే కథేనా? అదృష్టమే అనుకో రాదురి. ఇంట్లోకి జొరవాడి బీరువా వలగొట్టి బంగారం ఇంత ఎండి ఉంటే ఎత్తుకుపోయిరట. వాళ్ళ నాశనం గాను. సూట్ కేసును చూడరి అవతలికి తీసుకుపోయి బలగొట్టిదంటే పైసలు తీసుకుపోయిర్రు లంగా బట్టేవాజిగాళ్ళు. పక్కనే ఉన్న షేక్ యాకూబ్ అనే ఇంట్లో కూడా జొరిగిరట. ఆయనకు తెలియబడే వరకు లొల్లి చేసిండట. దొరుకుతాం రో అని ఉరికిరట దొంగ కొడుకులు. ఎట్లా తయారయ్యారు చూడుర్రి. పట్నాలలోనే లంగలున్నారు అనుకుంటే ఊళ్ళో పంచింకింత అన్యాయం అవుతున్నది కదా. అమాయకులు ఉంటారు, పోలీసులు ఉండనే ఉండరు అని ఇట్లా ఇండ్ల మీద పడితే పడుతున్నారు. చూస్తుంటే చుట్టుపక్కల తిరిగేటోళ్ళ లెక్కనే కొడుతున్నదని పోలీసులు అనుమానపడుతున్నారట. ఒక్కడు దొరకాల కొడుకు అందరు లగ్గం చేస్తామని పోలీసులు బగ్గ దండలాడుతున్నారట. ఎందుకైనా మంచిది తాళం గట్టిగేసుకోరి. ఏదో నలికిరి అయితే పక్కింటి వాళ్ళని పిలువుర్రి. ముళ్ళు గచ్చి ఆదరుగు పెట్టుకున్నాడు అయితే మరొకరి. సంక్రాంతి పండుగ వస్తున్నది కదా, ఎక్కడెక్కడ ఉత్సవాలు జరుగుతున్నాయో చూద్దాం. ఏందని చూస్తాం కానీ గిడ ఓ ఊరు మస్తుగా ముస్తాబైంది. కానీ సంక్రాంతి గురించి కాదు మరెందుకో ఓసారి చూడురి నడురి. అయ్యి బాబు చూస్తున్నారా ఎంత బాగా డెకరేషన్ చేశారండి. తూర్పుగోదావరి జిల్లా పక్కన ఏమైనా ఉంది కదండి, అదేనండి బాబు. ఇదా సినిమా సెట్టింగ్ వేసినట్టు ఉన్నది కదండి.
కేసీఆర్ గారు సలహా ఇచ్చారో ఏమో కానీ పింక్ కలర్ సూపర్గా ఉందండి బాబా. ఇంకా లోపలికి వెళ్తే అయ్యి బాబోయ్ పువ్వులు విమానమే, కింద కర్రలు కట్టారండి అందుకే ఆగింది, లేకపోతే విమానం పైకి ఎగిరిపోదును. ఇదిగో కింద సారి చూడండి బలి ఉందండి. నెమలి బాతులు చిన్న చిన్న బొమ్మలు. అదిగో ఈ పువ్వులు ఒరిజినల్ అండి బాబా, బొమ్మలు అనుకున్నారేంటి? రకానికో పువ్వు, రకానికో కాయగూరలు, పండ్లు. అయ్యి బాబోయ్ చూస్తే ఎన్నికలు సరిపోవట్లేదండి బాబా. అందుకే చుట్టుపక్కల జనం అంతా వచ్చి చూసి వెళ్ళిపోతున్నారు. పిల్లలు కూడా వచ్చి అన్ని చేస్తున్నారండి బాబా. ప్రజోత్సవాల యానంలో ఈ పండుగ చేస్తున్నారు. పక్కన ఉన్న పాండిచేరి రాష్ట్ర ముఖ్యమంత్రి రిబ్బన్ కటింగ్ చేశారండి ఈ పండగకి. బలి ఉండదు కదండి మరి బాబోయ్. అన్నట్టు అందరు అన్నం తిన్నారా? ఏం కూర వండుకున్నారు? వచ్చిన గింత సేపటికి మా కడుపు ఈసారిస్తున్నావు అని కోపానికి రాకుర్రి. నేను తిండి ముచ్చట పట్టుకొచ్చినా అందుకే యాదికొచ్చింది. కానీ మా నూళ్ళ పొంటేమో 7-8 అవుతున్నదంటే తిండి మీద పడతారు. పోరగాళ్ళుంటే బువ్వేసుకొచ్చుకొని కూర్చొని జోర్దారు చూస్తుంటారు. మరి పట్నంలో పొంట వండుకునేటోళ్ళున్నా హోటళ్లకు ఫుల్లు గిరాకు ఉంటుంది. మరి వాటి ఇళ్ళ ధరలు ఎట్లుంటాయి, వాటి కథ ఏందో గీ చూస్తే ఎరకైతుంది. హోటళ్లలో రేట్ల ముచ్చట అందరికి ఎరకైందే గాని చిత్రమైన రేట్ల గురించి ఈ వార్త చెప్తున్నా. ఏ హోటల్లోనైనా తిండిని బట్టి రేట్ ఉంటది. 2 ప్లేట్ ఇడ్లీ పైసలు తీసుకో అంటారు కదా. కానీ ఢిల్లీ పక్కన ఉండే ఓ రెస్టారెంట్లా తిండిని బట్టి కాదు టైంను బట్టి బిల్లు వేస్తారు. అర్థం కాలేదు కదా. హోటల్లో జొర్రి కుర్చీలో కూర్చోగానే పని మనిషి వచ్చి టైం రాసుకొని పోతాడు. నువ్వు ఏం తింటావో తిను, ఎన్ని తింటావో తిను, ఎవ్వరు అడగారు. పోయేటప్పుడు కౌంటర్ కాడికి పోయి కాగితం చూపెడితే ఎంత టైం తిన్నాడో చూసి అప్పుడు బిల్లు వేస్తారు. మస్తున్నది కదా ఉపాయం. దునియాలోకి ఇటువంటి హోటల్ ఎక్కడన్నా ఉంటుందా? మరి ఎట్లా దోషిందో ఈ ఓనర్కు గాని నిమిషాల మీద పైసలు సంపాదిస్తున్నాడు. నిమిషం సేపు హోటల్లో కూర్చుంటే 15 రూపాయలు తీసుకుంటాడు. పావు గంటల బిర్యానీ తినిపో ఏమనడు. ఒక ప్లేట్ ఇడ్లీ వేసుకొని పొద్దంతా టేబుల్ మీదనే ఉండేటోళ్ళు ఎక్కువయ్యే వరకు గిట్ల చేసిండో. లేకపోతే మనం గిట్లా మాట్లాడుకొని మందికి చెప్తే గిరాకీ బాగా పెరిగి జనం వస్తారని అనుకున్నాడు. అరే మంచిగున్నది కదా అని లేచిరుకుండ్రి. ఎందుకంటే ఈ ఆఫర్ ఒక సోమవారం మంగళవారం మాత్రమేనట. ఇసొంటి జాగాలకు కడుపు గాలినోడు పోతాడా? పూటకు 1000 ఖర్చు పెట్టేటోడు పోతాడు. అసొంటోళ్ళు తిండికి ఎగబడతారా? లెక్కకు కూర్చొని సరిపోయింది తిని పైసలు కట్టిపోతారు. అందుకే నష్టం లేకుండా నడుపుతున్నాడట ఇగో ఈ రెస్టారెంట్ను. కానీ ధైర్యం ఉంటే మా దిక్కు పెట్టి చూడుర్రి అటువంటి హోటళ్ళు. 1/2 నిమిషంలో ఎంత తిండి తింటామో చూపెడతామని ఛాలెంజ్ చేస్తున్నారు దేశంలోనే ఇతర రాష్ట్రాల పబ్లిక్. ఘనంగా వైకుంఠ ఏకాదశి పండుగ భక్తులతోని కలకలలాడిన ఈ గుడులన్నీ నిండుగా. ఆడిపుట్ట బుట్టి మొగోనోలే పనులు, వంగలేనోళ్ళు చూస్తే ఇజ్జత్ గిడవాలే జీవులు. యేసుక్రీస్తును శంకరుణ్ణి ఒక్కటి చేసింది. రష్యా చర్చిలా ఒక ఆమె శ్లోకాలు చదివింది. తిన్న తిండి కాదు ఉన్న టైంకే వేస్తారట బిల్లు. మనూళ్ళే పెడితేనా అమ్ముకొని కావచ్చు ఇల్లు. పాములతోని పండుగ చేసుకుంటున్న ఊరు. వీళ్ళకంటే ధైర్యవంతులే ఎవ్వరుండరు. గివి ఈయాటి జోర్దార్ ముచ్చట్లు. మస్తు మస్తుగా ఉన్నాయిలే. మళ్ళా వచ్చేటప్పుడు కూడా మంచి మంచి జోర్దార్ ముచ్చట్లు పట్టుకొని వస్తా. అప్పటి వరకు చూసుకుంటూనే ఉండుర్రి HM TV.